హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సంక్రాంతికి ఊరెళ్తున్నారు గదా! ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈసారైతే నేను ఇంత షాపింగ్ చేశాను. సో, ఇదంతా కూడా నా సంక్రాంతి షాపింగ్. నా ఒక్కదాని కోసమే కాదండి. అమ్మకి, చెల్లికి, అత్తయ్యకి అలా కొన్ని శారీస్ అవి తీసుకున్నాను. ఫస్ట్ థింగ్ నేను ఎక్కువ నా ఫేవరెట్ ఆర్‌కే కలెక్షన్. అక్కడే శారీస్ లాంటివి ఏమైనా ఉంటే తీసుకుంటాను. బట్ ఈసారి నేను శారీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కదాన్నే వెళ్ళాను. అక్కడ ఏంటంటే చాలా రష్ ఉంది. అసలు ఫోటో కాదు కదా, వీడియో కాదు కదా, చిన్న ఫోటో తీసుకునే ఛాన్స్ కూడా లేదు. సో ఇంకా నేను అక్కడ ఏ వీడియోస్ లాంటివి ఏవి తీయలేదు. అందుకని ఒకసారి శారీస్ అయితే అసలు ఎలా ఉన్నాయి అనేది చూపిద్దామని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ శారీ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇది చాలా బాగుంది కదా, బ్రైట్ రెడ్ కలర్లో ఉందన్నమాట కాంబినేషన్. కానీ ఇది నాకైతే పండగకి మంచి పర్ఫెక్ట్ లుక్ అనిపించి ఈ శారీ తీసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే వచ్చిన వెంటనే చీర మడతలు అవి తీసేసామన్నమాట. సో ఇదొకటి గ్రీన్, ఇది రెడ్ ఉంది కదా, ఇది గ్రీన్. శారీ అంతా గ్రీన్ వస్తుంది. సో శారీ అంతా ఇలా చాలా సింపుల్ అండ్ డీసెంట్గా కనబడుతుంది. అండ్ ఇంకా కొన్ని ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉన్న శారీ ఇది. ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ చాలా బడ్జెట్లో తీసుకున్నాను. ఒక 1500 లోపలే తీసుకున్నా. ప్రతి చీర కూడా అస్సలు ఎక్కువ పెట్టలేదు. ఇది ఈ బార్డర్ చూస్తే ఎంత బాగుందో. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఇది ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. కలర్ కాంబినేషన్ అయితే ఏంటి, ఇది కూడా పండగకి చాలా అంటే చాలా నచ్చింది. ఇది నేను స్పెషల్గా అత్తయ్య కోసం తీసుకున్నాను, చాలా గ్రాండ్గా కనబడతారు కదా అనేసి. అండ్ లాస్ట్ వన్ ఇది. దీనికి నేను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించేసాను, ప్లెయిన్ బ్లౌజ్. ఇదంతా మంగళగిరి పట్టు శారీ అన్నమాట. ఇవన్నీ కూడా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం. ఈసారి అయితే నేను స్పెషల్గా ఆంధ్ర వెళ్దాం అనుకుంటున్నాం. ఎవ్రీ టైం ఇదేమో నార్మల్ కాటన్ శారీ. ఎవ్రీ టైం అయితే రెగ్యులర్గా మేము ఎక్కువగా వెళ్ళేది అమ్మ వాళ్ళ ఇంటికి తెలంగాణ. బట్ ఇప్పుడు మా హస్బెండ్కి కొంచెం టైం కుదిరింది. సో సరే ఈసారి మనం ఆంధ్ర వెళ్దామని అన్నారనమాట. నేనైతే సో ఎక్సైటెడ్. ఎలా ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అండ్ ఫంక్షన్ అసలు పండగ ఎలా జరుగుతుందనేది నాకు అస్సలు ఐడియా లేదు. సో సంక్రాంతి అంటేనే ఆంధ్ర అంటారు కాబట్టి ఈసారి ఆంధ్ర చూద్దామని అనుకుంటున్నా. ఏమవుతుందో తెలియదు, బట్ వెళ్ళే వరకు కూడా డౌటే. ఫస్ట్ ప్రతిసారి ఇంతే అనుకుంటాం వెళ్దామని, అదే టైంలో తనకి ఏదో ఒక వర్క్ ఉండి ఇంకా క్యాన్సిల్ చేసేస్తాం. బట్ ఈసారి మాత్రం పక్కా తీసుకెళ్తా అని చెప్పాడు. సో అందుకే ఇన్ని షాపింగ్ చేసా. అత్తయ్యకి కూడా ఆల్రెడీ షాపింగ్ చేసి పెట్టేశాను. సో ఎలా ఉన్నాయి చీరలు, ఎంత బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చాయి. బాగున్నాయా లేదా కూడా కామెంట్ చేయండి. నాకు ఇదొక చీర అండ్ స్పెసిఫిక్గా రెడ్ ఒకటి చాలా నచ్చాయి. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్. అస్సలు నేను 90% ఏంటంటే శారీస్ ఎక్కువగా కట్టాం కదా అన్నట్టుగా ఎక్కువ డబ్బులు పెట్టయితే ఏం కొనను. చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఉన్న చీరలు సెలెక్ట్ చేసుకునే అలవాటు ఉంది. సో అలాగే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఇది అమ్మకి తీసుకున్న చీర, చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది ర్యాండమ్గా నేను తీసుకున్నదే. ఇది కూడా బాగుంది. అండ్ మంగళగిరి పట్టు, నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చి నాకు ఎందుకో చాలా అంటే చాలా నచ్చింది ఈ చీర చూసిన వెంటనే. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, గ్రీన్కి రెడ్ కలర్ రావడంతో హైలైట్ అయింది అనిపించింది చీర అంతా. సో కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది.
చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది. అండ్ బార్డర్ ఏమో ఇలా రెడ్ వచ్చింది. ఇది లిటరలీ ఈ చీర నమ్ముతారో నమ్మరు, 900 రూపీస్, చాలా తక్కువ. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, చీర మెత్తగా ఉంది, క్లాత్ క్వాలిటీ కూడా మీకు చీప్గా ఏం లేదు. సో నాకు చాలా నచ్చి ఈ మోడల్స్ తీసుకున్నా. అండ్ నాకు కాటన్ చీరలు అంటే చాలా ఇష్టం. సో స్టోర్కి అవి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు ఈ టైప్ మోడల్ శారీ ఒకటి కావాలనిపించి ఇది కూడా ఒకటి తీసుకున్నాను. దీని మీదకి నేను వైట్ బ్లౌజ్ ఉంది నా దగ్గర, అందుకని ఇంకా సరేలే ఎలాగో బ్లౌజ్ ఉంది కదా అని ఈ శారీ కొనేసాను. ఇది కూడా చాలా తక్కువ, 650 రూపీస్ పడుతుంది అంతే. సో ఇక్కడ తీసుకున్న శారీస్ అన్నీ కూడా మినిమం ఆల్మోస్ట్ 1500 బిలో ఉన్న శారీస్ మాత్రమే. మీకు ఇందులో ఏవి నచ్చాయో కూడా నాతో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.